ఆగదు. అది కరిగినప్పుడు నీటి యందు తేలును. 2 నేరములు ఒకటిగానే విధించింది. అట్లే స్థూల సృష్టి నుంచి సూక్ష్మలో కూడా వెంట ప్రయాణం చేసిన కొలదీయుడు చెప్పారు. లోకములు లోకస్తులు లోకేశులు కరిగి అలోకమైన స్థితి ఏర్పడు. అప్పుడు వేరును పెనిజీకటి కమల వెలుగుగా మొత్తము మారు. లోకములు లోకేశులు లోకస్తులు తిరిగిన తుదుట అలోకంబో పెంజీకటి కమల ఏకాకృతి అన్ని చేస్తే అయం జలస్ గాడు ఒకటే లేడు అన్నాడు. అయం అనేది ఒకటే ఉంటుంది సార్. యువర్ అనేది 2 ఉంటాయి, హీస్ అనేది 3 ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రథమ పురుష, ద్వితీయ పురుష, ఉత్తమ పురుష ఇలా రకరకాలుగా వ్యాకరణలో చెప్పుకుంటారు. బట్ నేను అనేది సింగిల్ రాలేదు. తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. సూర్యుని యందు వెలుగు కూడా దాన్ని తన వెలుగు వెలిగించుకోలేదు సార్. చంద్రుడి యొక్క వెలుగు కూడా తనకి తాను వెలిగించుకోలేదు సార్. ఆయన సప్లై చేయాలి. ఎవరు? సూర్యుడు సప్లై చేయాలి. మంట యందు వెలుగు కూడా, వెలుగు వేడిమి కూడా నేను సప్లై చేయాలి సార్. సాధ్యము సిద్ధి అనేటువంటి 2 స్టేట్లు ఉంటాయి. అంటే ఆకాశంలో సాధ్యులు సిద్ధులు తిరుగుతూ ఉంటారు అంటారు. ఎలక్ట్రిక్ వైర్లో ఎటువంటి కరెంటు సాధ్య స్థితిలో ఉంటుంది. దానికి వేలు ప్లగ్గు పెట్టి బల్బు వెలిగిస్తే స్థితికి ఎందుకు వస్తుంది, పైకి పనిచేస్తుంది. సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి? వైర్ పెట్టుకోవాలి. మీకు కావాల్సినటువంటి రిచువలిస్ట్గా ఉండాలి. మొట్టమొదటి అందులో కూర పులుసుకెలిసి వేస్తే ఏమవుతుంది? వేరువేరుగా ఉండే చెత్తబడు, నీళ్లు, ఉప్పు ఇవన్నీ వేయకుండా ఒక చోట కలిసి ఏమవుతాయి? చారు అనేటటువంటి స్థితి వస్తుంది. సమస్తము సాధ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ సాధ్యమైన స్థితిలో ఆ సాధ్యమైన స్థితిలో ఉండేటటువంటి దాంట్లోనే సూర్యుని యొక్క వెలుగు ఉంటుంది, చంద్రుడి యొక్క వెలుగు ఉంటుంది, అగ్ని యొక్క వెలుగు ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఇద్దరు లేరండి అంటే ఏమి పెట్టించుకుంటాం? మా రాత్రిపూట కాకడాలు ఉండేవి మా చిన్నప్పుడు. మీకు ఇంకా తెలియదు, మా చిన్నప్పుడు ప్రతి వీధికి జంక్షన్లో కాకడాలు బాధ్యత. మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు మనం లైట్ వెలిగిస్తాం కదా, అలాగా ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంకా జంక్షన్స్లో కాకడాలు అని చెప్పారు. అది తెలంగాణ 4-3 వరకు మాట అంటే వెలుగుతుంది. అందుకే రాజుల పెళ్లిళ్ళు వాటిలో కాగడాలు పట్టుకుని ఎక్కువ పడుతున్నారు. కొన్ని పెళ్లిలో కొన్ని కాగడ కంపల్సరీ పెళ్లిలో అంటే అప్పటి టెన్షన్ ఇలా ఉండిపోయింది. ఏ రాజు గారు కాగడాలు అంటే పెళ్ళేవారు. రాజు మధ్యలో పెట్టినట్లయినా కాగడ వెలిగిస్తారు. టెన్షన్ అలాగా ఉండిపోయింది. యాక్చువల్గా ఆ రోజుల్లో కాగడాలు వేసుకుని వాళ్ళు ముందు వెళ్తుంటే వెనక్కి వెళ్ళేవారు అనమాట. సూర్యుడు చంద్రుడు ఇద్దరు నేను అమావాస్య పడ్డాను రాత్రి. అప్పుడు ఏం చేయడం? కాగడా అన్నాడు. కాగడా అంటే మాట. ఇవి ఏవైనా సరే నా నుంచి వస్తాయి. అంటే ఇందాక నేను చెప్పిన స్టేట్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది సమస్తం? ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వెలుగుస్తుంది? మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. 5 నిమిషాలు ధ్యానం చేయండి, నిర్మించుకోండి. ఇది మెటల్, ప్లాస్టిక్ లేదు. ప్లాస్టిక్ దేని నుంచి వస్తుంది? పాలిమర్స్ నుంచి వస్తుంది. అంతేగా పెట్రోకెమికల్స్ అన్నిటి నుంచి. అలా చిన్నప్పుడు అలాగే సార్, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. మెటల్ ఏం చేస్తారంటే కింద భూమిలో తిరిగితే ఐరన్ ఓర్ నుంచి మెటల్ వస్తుంది. ఐరన్ ఓర్ ఎలాగ
దాని కెమిస్ట్రీ వాళ్ళు మెటలర్జీ వాళ్ళు ఏదో చెప్తారు ఇలాగ ఇవన్నీ కలిసిన తర్వాత ఇలాగ అవుతుంది. అలా కావడానికి కారణం మాస్టర్ బ్యూటిఫుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇప్పటికీ అది సత్యమే. చిన్నప్పుడు ఈ కాశీపట్నం చూడబాబా అని ఉండేది, ఇప్పుడు లేవు. విలేజెస్లో ఉంటాయి. ఒక దమ్మిడి ఇస్తే అలా చూపించేవాడు. అది చూస్తే పాట అది చిన్న పాట ఉండేది. చేస్తుండగా అక్కడ ఆయన బొమ్మలు ఉండేది. సీతాదేవి రాముల వారి దగ్గరికి సెట్టింగ్ అని ఉంటుంది. రావణాసుడు బొమ్మ వచ్చేసరికి టింగర్ పై అయిపోయి చిన్నప్పుడు చూసా సీతాదేవి రాముల వారు మహత్యం అని అలా కలిసి ఉన్నారు. ఈ 3వ క్లాసు 4వ క్లాసు 3rd ఫారం 4th ఫారం చదివేసరికి లైట్ పోల్స్ అట్రాక్ట్ అవ్వండి, లైట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయని కొంచెం ఫిజిక్స్ తెలిసిపోతాను. అంతకనే ఇంకేం లేదు. లైట్ పోల్స్ ఇలా పెడతాడు. పెట్టినప్పుడు సీతాదేవిను రావణాసుడు లైట్ పోల్స్ కాబట్టి అలా ఎగిరిపోతాయి. రాముడిది సీతది అన్లైట్ పోల్స్ కాబట్టి సౌత్ నార్త్ కాబట్టి చక్కగా అంటుకుంటాయి. ఇది మనకు అర్థమైపోయినట్టు కనిపిస్తుంది. కొంచెం బుద్ధి వచ్చాక ఇలా కొన్ని వేడలతో వచ్చిన తర్వాత లైట్ పోల్స్ ఎందుకు ఉదయానికి అట్రాక్ట్ కాకూడదు, అన్లైట్ పోల్స్ ఎందుకు అట్రాక్ట్ అవ్వాలని అందుకోసం లైట్ పోల్స్ అట్రాక్ట్ అవ్వడం కాకుండా ఉండాలని ఎవడు కనిపెట్టాడు? బౌద్ధుడు కదా. మా సైన్స్ అభ్యర్థులు అనిపించేస్తుంటారు. పొలాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ పొగలో ఉండిపోతాం. వాడెవడో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏనాడు హోమియోపతి భాష్ అన్నాడు. వాడు కెమిస్ట్రీలో వచ్చింది నోబెల్ ప్రైజ్. మెడిసిన్ గురించి మాట్లాడకూడదు. ఒక కార్డియాక్ డాక్టర్ రాశాడు. నేనేమో 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఏమో 2 ఏళ్ళు పీజీ చేశాను, 3 ఏళ్ళేమో స్పెషలైజేషన్ చేశాను. ఇప్పటివరకు నాకు హోమియోపతి కరెక్ట్గా కాదని కామెంట్ చేయడానికి అర్హత లేదు. వీడికి ఏమిటి కామెంట్ ఉందా? ఇవన్నీ అన్నీ చదివిన తర్వాత అప్పుడు అమ్మ నుండి హోమియోపతి చదివింది. అలాగే అస్ట్రాలజీ గురించి భాష ఏం చదివాడు? నారసంహిత, బృహజ్జాతకం, బృహత్సంహిత ఈ పుస్తకాలన్నీ కూర్చోబెడతాను. నా దగ్గర 200 పుస్తకాలు ఉన్నాయి. నేను చదివిన తర్వాత మాట్లాడు. మంగళాడు ఉంటాడు సార్, మంగళాడు చిన్న కుర్రాడు ఉంటాడు. నాకు ఇంటికి వచ్చి గీస్తాడు, కటింగ్ చేస్తాడు. వాడి చేతిలో గెత్తుడు. ఆయన ఎవరు? హార్ట్ సర్జన్ ఉంటాడు, ఆయన చేతిలో కూడా గెత్తుడు. వీడు ఈ గట్టి పట్టుకుని ఆ గతి గురించి మాట్లాడకూడదు. ఎవరు నారాయణ ఎవడెవడు వాడికి పెద్ద బాబర్కి పెద్ద తేడా లేదు. పబ్లిక్లో చెప్తున్నందుకు నేను భయపడ్డాను. ఎందుకంటే హిస్ కామెంట్ ఈజ్ టూ ఇర్రేషనల్. దీంట్లో వచ్చింది, ఇంటర్వ్యూలో వచ్చింది. పెద్ద ఇంటర్వ్యూలో దాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీంట్లో చేశారు. వాట్సాప్లో తెచ్చి ఒరిజినల్ ఇంటర్వ్యూలో ఏది ఉంచాడు, ఎక్స్పోజర్ చెప్పాడు. వాళ్ళని ఫెల్ట్ పెట్టుకుని అడగాలి, నీకు ఎలా తెలుసు? ఆయనలోనూ ఆయన శిష్యులు సంవత్సరాల తరబడి దాని వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇచ్చారు సైన్స్ని, కంప్లీట్ సైన్స్. 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో విపరీతమైన రోగాలని మన గౌరీశంకరు చక్రవర్తి డిస్పెన్సరీలోనే క్యూర్ అవ్వడం మనం చూస్తాం. వెనక బ్యాక్గ్రౌండ్ నేనే, హ్యాండ్ బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు తట్టింది తర్వాత వస్తుంది. ఈ ఋషులు అనేటటువంటి 7 ఉంటారు సార్, 7 ఉంటారు. అలా కృష్ణుడి దగ్గర నుంచి నేను ఇలా కూర్చొని ఆయన లేస్తాడు. లేచిన వెంటనే మొట్టమొదటిగా 4 పుడతారు. ఆయన కొడుకు లేచి మనం సృష్టి చేస్తాం, ఆయన సృష్టి చేస్తాడు. ఆయన సృష్టికి మన సృష్టికి ఏమిటి తేడావో చెప్తున్నాను. లేవగానే ఆయన కళ్ళు తెరగానే 4 ఉంటారు. వాళ్ళే సనక సనందన సత్కుమార సదస్సులు కాదు, 4 కుమారులు ఉంటారు. వాళ్ళే బ్రహ్మ యొక్క 4 ముఖాలుగా ఉంటారు. వాళ్ళే 4 ముఖాలు. మనలో కూడా 4 ఉంటారు, కుమారులు ఉంటారు. మనం వాళ్ళ గురించి పట్టించుకోవాలంత పెద్ద ఇంపార్టెన్స్ చెప్పాం కాబట్టి వాళ్ళు ఏమిటో తెలియదు మనకి.
ఎల్ఐసి పాలసీ అవన్నీ అంత ఇంపార్టెంట్ సనత్ కుమారుడు ముందా ఏమండి ఏమండి పొరపాటున ఎఫ్డీఐలో కట్టేది పోయింది అనుకో సనత్ కుమారుడు లేదు ఈ ఋషులు లేదు అని బాగోలేదు. బ్యాక్గ్రౌండ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంచిత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ ఋషులంతా కూడా బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఆయనకి 7 ఋషులు కూడా మళ్ళీ ఋషుల యొక్క పేర్లని మీకు తెలుసు అంతే 7 సప్త ఋషులు. కొద్దిసేపు అయిన తర్వాత 14 మంది మనువులు పుడతారు. వీడి గురించి తెలిస్తే ఆయన సృష్టి గురించి తెలిసిపోయినట్టు 4 కుమారులు ఉపాసన చేయాలి. 7 ఋషుల గురించే పాపం జాలకులు 24 పుస్తకాలు రాశాడు. 7 days బ్రిడ్జ్ ఒక 5 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ 7 ఋషులు వాళ్ళు 7 days 7 ఎలా పనిచేస్తుంటారు, భూమి మీద ఎటువంటి వ్యూహం ఉంటుంది, సోలార్ సిస్టంలో ఎటువంటి వ్యూహం ఉంటుంది, తర్వాత కాస్మోస్లో ఎటువంటి వ్యూహం ఉంటుంది. 7 ఋషులు ఈ 7 ఋషులు తడుతూ ఉంటుంటారు. గ్రాహం బెల్ ఏమిటో కనిపెట్టాడండి టెలిఫోన్ బోర్డు. గ్రాహం బెల్ కనిపెట్టి టెలిఫోన్ ఆఫీస్లో పనిచేస్తుంటారు చూసారా బిఏఎస్ఏ గారు, వాళ్ళు గ్రాహం బెల్ ఒకటి కాదు సార్. యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మెండలీ ఫోగల్ కాదండి. ఋషులైన వాళ్ళు వస్తారు. వాళ్ళు కనుక్కొని ఒక హ్యానిమల్ హోమియోపతి ఇచ్చిన హ్యానిమల్ ఋషి భారద్వాజ్ ఎవరైనా ఆయనకి ఏంటంటే 100 ఏళ్ళు ఇచ్చాడు గవర్నమెంట్. చాలేదు సార్ 100 ఏళ్ళు చాలేదు సార్, కాయకల్పం అనేది నేర్చుకున్నాడు ఇచ్చాడు. చేసి ఇంకో 100 ఏళ్ళు బతికాడు. ఇంకా చాలేదు సార్, ఇంకా కాయకల్ప శిక్ష ఈరోజుకి ఉంది సార్. వచ్చి దాన్ని చేయగలిగినటువంటి 6 మహాత్ములు అయినటువంటి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. దాదాజీ అని ఒక ఆయన వస్తారు, ఆయన కాయకల్పం అయింది. ఆయన 2 సార్లు లాక్కుడు చేసుకుని అడిగాడు. 60 ఏళ్ళు వచ్చినప్పుడు కాయకల్పం చేయిస్తాను. సరే నాకు 120 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంకా 60 ఏళ్ళగా ఉంటాం కదా, నా కొడుకు మనవరాలు నాకంటే పెద్దది ఉంటుంది సార్, బాగుంటుంది, అది కొంచెం డెలికేట్గా ఉంటుంది, సన్యాసులకి అయితే పర్వాలేదు కానీ మాకు పనికి లేదని చెప్పాడు. ఎవరైనా చేయించుకుంటారంటే కాయకల్పం చేయిస్తారు తెలిసిన వాళ్ళు ఉన్నారు టిబెట్లో. మనకు 60 ఏళ్ళు వచ్చింది అనుకోండి, 60 ఏళ్ళు వచ్చేసరికి మీ భార్యకి 120 ఏళ్ళు ఉందనుకోండి, 2 కూడా 3 పెళ్లి చేసుకోవాలి డైవర్స్ తీసుకో. నాట్ ఏ న్యాచురల్ ప్రాసెస్. అయితే భరద్వాజులు కనుక 800 సంవత్సరాలు అనేక దేహముతో పగలు రాత్రి ఆయుర్వేదాన్ని అభ్యసించాడు. డాక్టర్లు అడిగితే చెప్తారు భరద్వాజు. అయిన తర్వాత ఇప్పుడు రాసినటువంటి ఆయుర్వేదంకు సంబంధించినటువంటి ఒక 2 శాఖలు ఆయన బయటికి తీసుకొచ్చాడు. చరకుడు, సుశ్రుతుడు. చరకుడు ఒక ఇండివిజువల్ కాదు సార్, చరకుడు అనేటువంటి ఒక గుంపు. చర అంటే 3 అంటే మొబైల్ డాక్టర్స్, మొబైల్ మీద వేసుకున్న డాక్టర్లు తిరుగుతుండేవాళ్ళు. ఇంటింటికి వెళ్ళి చూసి ఇలా పల్స్ చూసి చేసేవాళ్ళు, అంతా కూడా చరకుడు. సుశ్రుతులు అంటే ఒక చోట కూర్చుని అంటే హాస్పిటల్, ఒక హాస్పిటల్ పెట్టుకుని అందులోకి వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్ చేసేవాళ్ళు సుశ్రుతులు. ఈ రెండింటికి సంబంధించిన 2 సంహితలు వచ్చాయి, సుశ్రుత సంహిత, చరక సంహిత. ఈ తెలియ వాళ్ళు ఏం చెప్తారు, చరకుడు అని ఆయన రాశాడండి, ఈయన సుశ్రుతుడు రాశారు, కరెక్ట్ కాదు సార్, వాళ్ళు తెలియక. చరకుడు అనే వాళ్ళంతా కలిసి వాళ్ళు చేసినటువంటి సంహిత అంటే కంపలేషన్. జాతకంలో అందు కూడా సంహితలు ఉంటాయి. బృహత్ సంహిత అంటే అనేక ఐటమ్స్ అందులో ఉంటాయి. బృహత్ సంహితలో పెర్ఫ్యూమ్స్ చేయడం కూడా ఉంటుంది, తెలుసండి మీకు. తెలిసిన తర్వాత ఒక పొటెన్సీ తక్కువైపోతే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ వండితే వాడు పొటెన్సీ పెరుగుతుంది కానీ ఉంటుంది అందులో సంహితలో. సూర్యుడు గురించి అవి ఈ మూమెంట్, చంద్రుడు మూమెంట్స్ కూడా 3 ఉంటాయి అందులో. ఎస్ట్రాలజీ తక్కువ ఉంటుంది, ఎస్ట్రాలజీ రిలేటెడ్ అన్నీ ఎక్కువ ఉంటాయి సంహితలో. అలాగా ఆయుర్వేదం అయినా
800 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఈ నేర్చుకున్నది 800 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చింది? నా పాయింట్ అది. నాది కృష్ణుడి పాయింట్ ఏంటంటే, వాడికి ఎందుకు తట్టింది, నాకును చక్రవర్తి గారికి ఎందుకు తట్టింది. ఏ మొక్క తీసినా సరే ఆ మొక్క దేనికో దానికి వస్తుందని నేను చెప్పేస్తాను. ఆయుర్వేదం బాగా చేస్తాను. ఇప్పుడు ఎక్కువ మంది లేరు అనుకోండి. కేరళలో ఇప్పటికీ మహా జ్ఞానులైనటువంటి ఆయుర్వేద పండితులు ఉన్నారు. మరి శాఖం అంతే. ఆయుర్వేద పండితులు కొడుకు కానీ అరుడు కానీ నేర్పుతా తప్ప ఇంకా రుచిగా కొంత ఫ్యామిలీస్ మహాత్ములు ఇలా మొక్క తీసి ఇలా చూసి చేస్తారు. కాలు విరిగిపోతుంది సార్. నాకు తెలిసిన కేసు ఉంది. చంద్రశేఖర్ గారు చెప్పలేదు, పనులు చేస్తుండేవారు వాడు. నా ఫ్రెండ్ ఒక ఆయన కాంట్రాక్ట్లు చేస్తుండేవాడు ఆ అడవుల్లో. ఒక ఆయన ఇండి పెట్ట ఇలా కట్టి పసలు కట్టేసి విరిగిపోయింది కాలు. లేకపోతే నడురా అంటే నడిచిపోయింది. వితిన్ 5 minutes నడిచిపోయింది. ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ 6 weeks నేను పాపం ఏం లేకుండా నేను అమ్మగారిని పొడుగుపెట్టాడు. 6 weeks రెస్ట్ సార్. నడువు నొప్పి కొంచెం ఇంకేంటి బెడ్ రెస్ట్. ఒక హాయిగా ఉంటుంది. ఇంట్లో జరిగితే జ్వరంతో సుఖం లేదన్నా. అన్ని కడదవి చేస్తాయి. కానీ మెడికల్ సైన్సెస్, ఆల్ సైన్సెస్ ఎలక్ట్రిసిటీ కొనుక్కున్నటువంటి వాడిని ఏం పిలుస్తారు? సైంటిస్ట్ కాదు సార్, వాడు ఋషి. 7 మంది ఋషులు ఉంటారు. ఈ ఋషులు ఏం చేస్తారు? నిరంతరము కొత్తది కొనుక్కొని చెప్తుంటారు. ఈవెన్ ఎకనామిక్స్ ఒక ఋషి సంపాదించారు. ప్రపంచంలో ఉండేటటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఋషి ద్వారా పొందినటువంటి, ఈవెన్ కార్ల్ మార్క్స్ ఎప్పుడైనా చెప్తాను, నేను ఋషి ఒక ప్రత్యేకమైన పర్పస్లో వచ్చాడు. ఇన్స్పైర్డ్ కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఫ్రాయిడ్ అంటే అంత ఫ్రాడ్ అనుకోండి, వాడి వేగాలు. కానీ కార్ల్ మార్క్స్ మార్పుడు. ఆ ఋషుల ద్వారా ఏం చేస్తారంటే, నేనే పుట్టిస్తున్నాడు కదా కృష్ణుడు. అంటే ఏదైనా ఆయనే. నీకు మంచి మంచి థాట్స్ ఏమైనా దొరుకుతా నేనే. సూర్యుని చూస్తుంటే గడిలో వెలుగు కాంటాక్ట్ నేనే. ఇంకా తర్వాత రుచిగా ఏదైనా అనిపించేది నేనే అన్నాడు. టిఫిన్కి టైం అవుతుంది అందరూ. ఇప్పుడు ఎప్పుడు వదిలేస్తాడో శుభ్రంగా తిందామని ఉన్నారు కదా. అది తెచ్చారు, కూర్చున్నారు, మంచి వాసన వస్తున్నారు. ఇప్పుడు వదిలేస్తే బాగుండు, హాయిగా తిందామని. ఎందుకు తిందాం అనిపిస్తుంది? పుట్టినప్పటి నుంచి 77 బట్టి రోజు తింటున్నాను. అది మన నానికి తెలగానే దాని రుచి ఒకటి ఉంటుంది. ఆ రుచి కోసం తింటాను. ఆ రుచి ఎవరన్నాడు? నేను. నాలుగులో రుచి ఉండదు, ఐటెంలో రుచి ఉండదు, కాంటాక్ట్లో రుచి ఉంటుంది. సూర్యుడి ఎందు వెలుగుతుండే వెలుగు నా వెలుగే, చంద్రుడి ఎందు వెలుగుతుండే వెలుగు నా వెలుగు, అగ్ని ఎందు వెలుగుతున్న వెలుగు నేనే. ఎప్పుడైతే ఈ రకముగా ధ్యానము చేయడం అనేటటువంటి మొదలుపెడతాం, సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉపాసనే షోడశి అనేటటువంటి దేవత యొక్క ఉపాసన. అమ్మవారి ఉపాసనలో అమ్మవారు కుడి కన్ను, ఎడమ కన్ను, భూమధ్యంలో ఉండేటటువంటివి సూర్య చంద్ర నాడులు, దాన్ని ఉండేటటువంటి అగ్ని. ఎవరైతే నేను ధ్యానం చేసిన అనయంలో ఉండేటటువంటి, సృష్టి బయట ఉండేటటువంటి రెండింటికి మధ్యలో ఉండేటటువంటి కాంటాక్ట్ ఎవడైతే ధ్యానం చేయడం అనేది నేర్చుకుంటాడో వాడికి పరమం సత్వ ఉన్నాడు. నివర్తంతే తద్ధామ పరమం పదం, పరమమైనటువంటి పదమును పొందబోతున్నాడు. వాడికి వెనక్కి తిరిగి వచ్చేటటువంటి మార్గం లేనటువంటి, పునరావర్తి లేనటువంటి మార్గం జరుగుతుంది. ఈ మార్గం ఇంకొంచెం మీకు బాగా తెలియాలంటే 7వ శ్లోకాన్ని దాన్ని చర్చేసుకోవాలి. దీంతో పాటు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మమ షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని దర్శనం. మమ అంటే మమ ఏవ
అంటే నా యొక్కే అంశ భాగము జీవలోకే బద్ధ జీవితమైనటువంటి ప్రపంచం అంతా కూడా జీవభూత బద్ధజీవుడు, సనాతన శాశ్వతుడు, మనఃష్టాన్ని మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములు, ప్రకృష్టాన్ని భౌతిక ప్రపంచమునవి ఆకర్షించు. సనాతనమైనటువంటి నా అంశమే జీవలోకమున జీవుడైంది. చాలా ఇంపార్టెంట్ విషయం సార్. జీవుడిగా దిగొచ్చాను కదా, ఎక్కడికి దిగొచ్చాను? నా దగ్గరికి దిగొచ్చాను. శ్రీకృష్ణుడి దగ్గర నుంచే దిగి వస్తాం. దానికి మనస్సుతో కూడినటువంటి 5 ఇంద్రియాలు, 6 ఇంద్రియాల కింద చెప్పాడు ఆయన. ప్రకృతి యందు ఉంచి సంచారము చేయించు. ఒక్క అంశం కృష్ణుడి దగ్గర నుంచి ఒక రే వచ్చి జీవుడు అనే ప్రకారం దానికి మనస్సు ఇంద్రియాలు ఏంటి కనుక్కుంటున్నారు. దీన్ని ధ్యానం చేస్తే కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్గా ఇంపుల్గా పోతాం. సాయంత్రం శుభ్రం స్వస్తి ప్రియ అభ్యర్థి న్యాయ మార్గేణ